అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. కానీ మీరు ఒక మాట అన్నారు అక్కడ. సెకండ్ ప్రైజ్ వస్తేనే తట్టుకోలేకపోయి ఏడ్చి ప్రైజ్ కూడా తీసుకోవడానికి ఇష్టపడలేనన్న రమణమ్మ గారు, బేబీ రమణ గారు ఇండస్ట్రీకొచ్చి ఇన్ని వేల పాటలు పాడి ఇంతమంది సూపర్ స్టార్ హీరోలతో అందరితో అవునండి హీరోయిన్స్ అందరితో అందరూ పాడి బాలు లాంటి గొప్ప సింగర్ తో ఇద్దరు కలిసి పాడిన సూపర్ డూపర్ హిట్స్ ఇన్ని ఉన్నా కానీ కనీసం చాలా సినిమాలలో టైటిల్స్ లో కనీసం రమణ పేరేయడానికి కూడా ఇష్టపడలేదు. రమణమ్మని పెద్దగా ఎవరు బయట ప్రపంచానికి తెలిసేలా చేయకుండా పాలిటిక్స్ చేసి తొక్కేశారన్న మాట వాస్తవం కదా? ఎవ్వరు తొక్కేయలేదండి నన్ను. ఎందుకు చెప్తున్నానంటే అంటే మొట్టమొదటి నుంచి చెప్పాలి, నేను నా చిన్న వయసు అక్కడ ఇక్కడ టైటిల్స్ లో పేరేయలేదని చెప్తున్నా. చాలా ఉన్నాయి. 10వ సంవత్సరంలోనే నేను చిన్నప్పుడే మా అన్నయ్య గారు జేవి రాఘవులు గారు మ్యూజిక్ డైరెక్టర్, వాళ్ళ ఇంటికి వచ్చాను చిన్నప్పుడే. నేను సడన్ గా అంటే మా మా నాన్నగారికి సుస్థి అయిపోయిందండి. నా 10వ సంవత్సరంలో మా నాన్నగారు చనిపోయారు. చనిపోయిన తర్వాత నాకు పాటలు పిచ్చి, పాడాలి హిందీ సాంగ్స్, అవి ఆశా బన్స్లే సాంగ్స్, సుశీలమ్మ గారివి, మన జానకమ్మ గారివి. నేను ఈ పాడాలి స్టేజ్ మీద. అసలు ఘంటసాల గారి పాటలు సోలో, వాళ్ళ పాటలు వీళ్ళ పాటలు అని కాదు, ఏది నాకు నచ్చితే పాడేస్తాను. పాడేసినప్పుడు ఘంటసాల గారిని చూడాలి, సుశీల్ గారిని చూడాలి అని చెప్పేసి వచ్చేసాను మా ఇంటి దగ్గర ఒక వారిని తీసుకొని చెన్నైకి వచ్చేసేసి నాకు 10 ఫ్రాక్లు వేసుకున్నాను. వచ్చేసి మా అన్నయ్య గారి ఇంటికి వెళ్ళాను. తేనంపేటలో ఉండేవారు మా అన్నయ్య గారు. అన్నయ్య నేను ఇప్పుడు సుశీల్ గారిని సార్ గారిని చూడాలంటే, ఏంటి అట్లా అనుకుంటున్నావా నువ్వు వారిని చూడటానికి? మా అన్నయ్య గారికి తెలియదు నేను పాడతానని. అటువంటప్పుడు లేదమ్మా, ఇప్పుడు మన గోల్డెన్ స్టూడియోలో వేణుగారు మ్యూజిక్ డైరెక్టర్ వేణుగారు రికార్డింగ్ ఉంది, అక్కడికి వస్తున్నారు ఘంటసాల గారు. మా అన్నయ్య గారు ఘంటసాల గారు అసిస్టెంట్ గా వర్క్ చేసేవారండి. సరేరా తీసుకెళ్తానని వెళ్ళానండి. ఇంకా ఘంటసాల గారు గారిని సుశీల గారిని చూస్తే నేను దేవలోకంలో ఉండే వెంకటేశ్వర స్వామిని ఇంకా సరస్వతీ దేవిని చూసినట్టుగా నాకు ఎంత సంతోషం వేసిపోయిందంటే గబగబా వెళ్ళి వాళ్ళ దగ్గర కాళ్ళకి నమస్కారం చేసి వెళ్ళి కూర్చున్నాను. వాళ్ళేంటి అమ్మాయి ఎవరు అనుకున్నారు. కానీ నేను ఇలా పలానా అని కూడా చెప్పకుండా కూర్చున్నాను. ఆ పాట కూడా ఇప్పటి వరకు నాకు గుర్తండి. రతి మన్మద రాజువు నీవేగా బలరాజువు నీవేగా ఓ సుశీల్ గారు పాడింది ఇది. ఈ పాట పల్లవి నాతోనే అది సమాప్తం అవ్వాలి. ఆ పాట అలాగే నా చెవిలో నేను పాడుకుంటా ఉండేదండి. పాడేసి వినేసి మా అన్నయ్య గారి ఇంట్లో 10 రోజులు ఉంటే వెళ్ళిపోయానండి మళ్ళీ విజయవాడ. వెళ్ళిపోయిన తర్వాత ఈ పంజరంలో పక్షులు చెప్పాను కదండి, అంటే అప్పటి నుంచి నాకు ఘంటసాల గారంటే నాకు ఒక దైవం. ఆయన ఒక ఏమంటారు, నా మనసులో అలాగా ఉండిపోయింది. సుశీల్ గారు, ఘంటసాల గారు, జానకి గారు. ఎప్పుడు సాంగ్స్ పాటలు స్టార్ట్ చేశారండి? సుశీల్ గారు నన్ను ఈ భామా విజయలో పాడాను కదా, టీవీ రాజు గారి మ్యూజిక్ లో పాడాను ఫస్ట్. సుశీల్ గారు నేను పాడినప్పుడు అది మన తబలాయిస్టు లక్ష్మణరావు గారు నన్ను టీవీ రాజు గారి దగ్గర తీసుకెళ్లి పరిచయం చేశారు. టీవీ రాజు గారు ఒక పాట పాడించేశారు. పాడించిన తర్వాత అక్కడ విజయకృష్ణమూర్తి గారు అని ఒక ఆయన ఉన్నారు. ఆయన మ్యూజిక్ డైరెక్టరే అసిస్టెంట్ గా చేస్తున్నారు. ఎవరో ఈ అమ్మాయి కొత్త అమ్మాయి వచ్చింది బాగా పాడుతుంది అని ఎంఎస్ ప్రకాష్ గారు, ఇంటి గుట్టు మీరు పుట్టుండ్రు, పాత పిక్చర్ అండి. ఇంటి గుట్టు తీసుకుని వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి, ఏమండి ఈ అమ్మాయి విజయవాడ బాగా పాడుతుంది, కానీ మీరు ఎలా పాడుతుందో ఒకసారి వినండి. ఏం పాడతావు అమ్మా అన్నారు. ఏదో పాడబోయాను. వద్దు, నేను రేపు రికార్డ్ చేసే పాటే నీకు చెప్తాను, అది నువ్వు ఎలా పాడతావో చూస్తాను. నిన్ను చూడగానే ఏదో అనుకోని హాయి కలుగు, నీ చూపులో వలపు తూపులో లలలా లలా లలలా
నిన్ను చూడగానే ఏదో అన్నారండి. నేను పాడేశాను. ఆహా బాగానే పాడుతుంది ఈ అమ్మాయి, రేపు PBS కాదు PB శ్రీనివాస్ కాదు ఈ అమ్మాయిని పాడించేయండి. అక్కడ వేదాంత రాఘవయ్య గారు డైరెక్టర్, నాకు ఈయన కండక్టింగ్. వేదాంత రాఘవయ్య గారు అంటే ఎవరో నాకు తెలీదు. ఎవరైతే నాకేంటి 1 2 చెప్తారు, పాడేయడమే. పాడేశాను. పాడేసిన తర్వాత అది అయిపోయింది, ఓకే అయిపోయింది, వాళ్ళు మెచ్చుకున్నారు. 3వ రోజున సుశీలమ్మ గారు ఘంటసాల గారి దగ్గరికి వెళ్ళారటండి, ఏదో రికార్డింగ్కి. వెళితే అమ్మ రేపు ఒక సాంగ్ ఉంది, దొమ్మర పాట, దొమ్మరోళ్ళు పాడైతే తాడు కట్టుకొని ఆడతారు, మీరు ఎల్లారీసుని వేశాను, ఒక అమ్మాయి కావాలమ్మా, బాగా పాడేమ్మాయి. అవునండి నిన్న పాడేమో మొన్న రమణ అంట విజయవాడలో వచ్చింది అమ్మాయి, అమ్మాయి బాగా పాడుతుందండి, మీరు అమ్మాయిని వేసుకోండి. మహాతల్లి నా గురించి చెప్పారండి. చెప్పంగానే ఏ రమణ అంటే ఎవరు మీకు తెలుసా అంటే, అక్కడ తబలా వాయించే వాళ్ళందరూ విజయవాడ వాళ్ళే. నాకు తెలుసండి, బేబీ రమణ నాకు తెలుసండి, మీరు చెప్పేస్తాం. వచ్చారు, చెప్పారు, పాడేశానండి. మీ ముగ్గురు కాంబినేషన్ అది కాదండి, ఎల్లారీశ్వరు గారు నేనే. ఓకే. దేశ దేశముల తిరిగే వాళ్ళమయ్యా ఓ రాజుల్లారా లాలలాలలాలలాలలాలలా అనేసి పాడేసామండి. పాడేసిన తర్వాత మళ్ళా ఏం చేశారు, రామాలయం జగ్గయ్య గారు ఎవరో తెలియదండి, రామ విజేత ఫిల్మ్స్, దాంట్లో రోజారమణి గారికి చంద్రమోహన్, బాలు గారు, నేను. ఓకే. ఎందుకు బిడియం చిట్టమ్మ నా చెంతకురా రావే చిన్నమ్మ, వస్తుందేమో అత్తమ్మ, హోయ్ వస్తుందేమో అత్తమ్మ, భయమేస్తుంది నాకేమో అమ్మమ్మో. ఈ పాట అండి పాడే. వాయిస్ అసలు ఎంత బాగా వస్తుంది. అమ్మ లేదండి వాయిస్ సరి లేదండి. కూల్ డ్రింక్స్ ఇవన్నీ అసలు తాగలేదు, వాళ్ళ కోల్డ్ గా ఉంది కొంచెం. ఓకే. బాలు గారు మీరు పాడిన పాటలలో మీకు బాగా ఇష్టమైన పాటలు? చాలా పాడేవండి. నేను కమర్షియల్ సాంగ్స్ అంటే ఏమండి, మగ మహారాజులు పాడేము, పునాదిరాళ్ళలో పాడాము, మగ మహారాజు పాడాము, తర్వాత విచిత్ర దాంపత్యం, దాంట్లో మగమహారాజులో సాంగ్ గుర్తుందండి? అదే నీ దారి పూల దారి ఆ పాట అండి, సైకిల్ తో. అదండి 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 చాలా. అవునండి. తర్వాత అదేంటి విచిత్ర దాంపత్యం, బ్రహ్మపట్నం పోదమంటే దారి తెలియదు అన్నయ్య సూటిగా, ఇలాగ వస్తుందండి. చాలా పాడేవండి బాలుగారు నేను. తర్వాత మన దాగుడు మూతుల దాంపత్యం, ఓకే, శారద గారు, నాగేశ్వరరావు గారు, హీరో హీరోయిన్ హార్మోన్ పెట్టుకుని పాడతారు, నాగేశ్వరరావు గారు, లవ్ పాట. ఓకే. మళ్ళీ యవ్వనగాలులు అలా వస్తుందండి పాట. ఓకే. మీరు వినుంటారేమో. విన్నా కొన్ని సాంగ్స్ మేబీ. సో నాకు బాగా నచ్చింది వచ్చేటప్పుడు అంజలి దేవి గారిది ఒకటి విన్నాను, వాయిస్ బాగోలేదండి, పదార్థం ఏదో. శ్రీ గౌరీ శంకరుల కృపావల్లనే సిరులెన్నో మా ఇంట విలసిల్లనే, శ్రీ గౌరీ శంకరుల కృపావల్లనే. తర్వాత పసి హృదయాలు, జానకి గారు, నేను. పిలిచిన పలికే దేవుడివయ్యా వెంకటేశ్వర, ఈ దీనుల కాచేజో జాలిగా నిలచి జాలి చూపరా, జాలి చూపరా స్వామి, జాలి చూపరా. ఇలా అండి. ఓకే. జానకి గారు నేను పాడేవండి. తర్వాత మరో మలుపులో జీకే వెంకటే, అవి చాలా పాడేవండి, గుర్తు. అదేనండి 3000కు తక్కువగానే పాడుంటానండి. తెలుగు, తమిళ్ తక్కువేనండి, కన్నడ ఎక్కువే పాడానండి, తెలుగే మెయిన్ అండి నాకు. హిందీ, తర్వాత కన్నడ, ఒరియా, మలయాళంలో వచ్చి సొమ్ము ఒకటిది సోకు ఒకటిది, మన కమల్ హాసన్ గారి పిక్చర్ ఉంది కదా,
దాంట్లో అమ్మోరే నేరు పళ్ళు లలలలలలలలలలలలలల. ఆ పాట వచ్చి జయచంద్రన్ గారు నేను పాడు మలయాళంలో. ఉమ్, ఇంకొకటి వచ్చి జయసుధ గారిది. ఓకే. ఓ బాలరాజా లలా లాలలా. ఈ పాట మలయాళంలో పాడాను. సొమ్మకుడిది సోకొకడిది. సోపొకడిది, అవును. ఇంకా టీకే ఉమ్మరు Hmm. వాళ్ళ దగ్గర కూడా చాలా పాడానండి. Hmm. అంటే మలయాళంలో తక్కువ, తమిళ్లో కూడా తక్కువ, ఓకే హిందీ డబ్బింగ్. ఓకే. రామ్దాస్ అని భక్త రామదాస్, భక్త రామదాస్ లో పామర్తి గారు చేస్తున్నారు. ఏది మన నాగయ్య గారు, చిత్తూరు నాగయ్య గారు పాత, ఓకే. మీరు పుట్టుండరు. ఆ రామదాస్ పాటలు అది కర్ణాటక టైప్ లో ఉన్నాయి. పామర్తి గారు ఏం చేశారంటే హిందుస్థానీ టైప్ లో చేసి పెట్టారు. సరే ఎవరు పాడాలి Hmm. ఈ పాటలు? మన శూలమంగళం రాజలక్ష్మి గారు, మల్నాడే గారు వస్తున్నారు అప్పుడు ఆ నాగయ్య గారికి పాడటానికి. వారితో ఈక్వల్ గా ఎవరు పాడాలి ఉమ్, అంటే అంటే మన శూలమంగళం రాజలక్ష్మి గారు వాళ్ళు వీళ్ళు పాడాలంటే మా పామర్తి గారు. ఎందుకు ఈ చిన్నపిల్లోడికి ఆవిడ ఎందుకు, రమణ అనే అమ్మాయి ఉంది, రమణ అంటే ఎవరండి మాకు తెలీదు. లేదండి మీరు పాడుతుంది అమ్మాయి, మీరు వినండి, విని తర్వాత మాట్లాడండి. సరే హిందీ వస్తుందా అమ్మాయికి? Hmm. హిందీలోనే రాసుకోవాలట Hmm. పాట, Hmm. పాడాలి హిందీలోనే Hmm. అనేటప్పటికల్లా ఆయన నెమ్మదిగా నా దగ్గరకు వచ్చి, నీకు హిందీ వచ్చా? మధ్యమం వరకు చదువుకున్నానండి, హిందీలో రాసుకుంటాను, పాడతానండి. అమ్మాయ్య సరే హిందీ వచ్చంటండి, ఈ అమ్మాయికి పాడుతుంది. గుర్తుందా పాట అది? తుమ్ సుధామృత సింధు అని వస్తుందండి. మన్నాడే గారు, నేను, బెంగళూరు లత, ఓకే. మేము ముగ్గురం పాడామండి. దాంట్లో 3 పాటలు పాడాను. Hmm. వాళ్ళు ఏమంటారు, వాళ్ళకి ఇష్టం లేదు నేను పాడటం. పెద్దవాళ్ళ పేరు ఉంటే బాగుంటుంది కదా, ఈ అమ్మాయి రమణ అంటారేంటి? అలాగా